శ్రీ మహాజనాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఎప్పుడైతే తన కుమారుడు దుర్యోధనుడు పాండవుల యొక్క కీర్తి, సంపద, ఐశ్వర్యము, వారు దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి రాజసూయ యాగం యొక్క మహిమ, అవన్నీ మనసులో పెట్టుకొని దయించిపోతున్నాడనే విషయాన్ని గ్రహించినటువంటి ధృతరాష్ట్రుడు హితబోధ చేస్తున్నాడు దుర్యోధనుడికి. నాయనా, నువ్వు నా పెద్ద కొడుకువి, నా పట్టపురాణి అయినటువంటి గాంధారి గర్భాన్ని పుట్టినటువంటి వాడివి. నువ్వు పాండవులను ద్వేషించదు నాయన. ఎందువల్లంటే ఎవడైతే ఇతరులను ద్వేషిస్తూ ఉంటాడో అటువంటి వాడు మృత్యువు వలె ఎప్పుడు కూడా సుఖాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి పాండవుల పట్ల ప్రేమతో ఉండు నాయన అన్నాడు. అని ధర్మరాజు యుధిష్ఠిరుడు ఉన్నాడే, ఏమాత్రము కపటం తెలియనివాడు. సంపదలు అందరికీ సమానంగా ఉండాలి, అందరూ సంపదలు అనుభవించాలని కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్నవాడు. మీ అందరి పట్ల మంచి మిత్రభావంతో ఉన్నవాడు, ఒక తుల్యభావంతో ఉన్నటువంటి వాడు. నిన్నెప్పుడూ ద్వేషించడు. అందువల్ల నువ్వు ఇప్పుడు అతన్ని ద్వేషించడం ఎందుకు? నువ్వు అతన్ని ఎలా ద్వేషిస్తున్నావు అని అడిగాడు. ఇప్పుడు నువ్వు కానీ యుధిష్ఠిరుడు కానీ ఇద్దరూ కూడా సమానమైనటువంటి అభిజాత్యం ఉంది, మీకు సమానమైన పరాక్రమం ఉంది. కాబట్టి మోహానికి వశమైపోయి అతని సంపదను నువ్వు కోరుకుంటున్నావు. ఎలా కోరుకుంటావు నాయనా నువ్వు? అలా ఎప్పుడూ నువ్వు అధముడిగా మారకు, శాంతించు, శోకాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు. నువ్వు అటువంటి యజ్ఞవైభవం పొందాలని అనే కోరికని మనసులో ఉంటే చెప్పు. ఋత్యుజులందరితో కూడా సప్తతంతువులతో కూడినటువంటి అటువంటి మహాయజ్ఞాన్ని నీకోసం అనుష్ఠింపజేస్తాను నేను. అప్పుడు రాజులందరూ కూడా నీ మీద కూడా ప్రీతితోటి, ఆదరంతో రత్నాలు, ఆభరణాలు, మంచి విస్తారంగా ధనాన్ని తెచ్చి నీకు ఇస్తారు. ఈ భూమి అనేది ఉందే, ఈ భూమి అనేది ఒక కామధేను. అంటే మన కోరికలన్నింటినీ కూడా తీర్చేటువంటి ఒక కామధేనువు ఈ భూమి. ఈ భూమిని ఏమంటారంటే మహీ కామధురాసాహి వీరపత్ని ఇది చోచ్యతే. వీరపత్ని అంటారు భూమిని. ఎందుకు భూమిని వీరపత్ని అంటారంటే ఎవడైతే వీరుడు పరాక్రమంతో ఉంటాడో అటువంటి వాడిని ఆశ్రయించడం ఉంటుంది భూమి. ఎప్పుడు కూడా అతని అధీనంలో ఉంటుంది. అతడు యొక్క మనోరథాలను తీరుస్తూ ఉంటుంది. నీకు పరాక్రమం ఉన్నట్లయితే ఈ భూమిని కూడా నువ్వు అనుభవిస్తావు. భూమి అంతా కూడా నీ వశంలో, నీ అధీనంలో ఉంటుందయ్యా అన్నారు. అనార్యా చరితం తాత పరస్వ శృణం వృషం. నాయన, ఇతరుల యొక్క ధనాన్ని ఆశించడము అనేది అనార్యుల లక్షణము, ఆర్యుల లక్షణం కాదు. ఏం చేయాలి? స్వసంతుష్ట స్వధర్మస్థ ఎస్ సైవే సుఖమేదతే. నీకు ఉన్నటువంటి ధనంతో నువ్వు తృప్తిపడుతూ ఉండాలి. నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉండాలి. అటువంటి వాడు సుఖాన్ని పొందుతాడు, వృద్ధిలోకి వస్తాడు. అందువల్ల ఇతరుల యొక్క సంపదని ఆశించకుండా ఉండడము, ఆ సంపదని పొందడానికి ప్రయత్నం చేయకుండా ఉండడము, తాను ఏవైతే పనులు చేస్తున్నాడో ఆ పనుల యందు పూర్తిగా ప్రయత్నపూర్వకంగా నిమగ్నుడై ఉండడము, తనకి లభించినటువంటి ధనాన్ని కానీ సామ్రాజ్యాన్ని కానీ రక్షించుకోవడము, ఇది చేసినట్లయితే వైభవాన్ని పొందుతాడు. ఇవి వైభవ లక్షణాలు అన్నారు. ఆపదల్లో తుండిపోకుండా ఉండాలి. నిత్యము ప్రయత్నశీలుడే ఉండాలి. ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. పొరపాట్లు చేయకూడదు. వినయంతో ఉండాలి. దక్షుడై ఉండాలి. దక్షతతో ఉండాలి. అటువంటి వాడు ఎవడైతే ఈ లక్షణాలు కలిగి ఉంటాడో అటువంటి వాడు ఎప్పుడూ కూడా శుభాల్ని పొందుతాడు అని చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు. నాయన, పాండుపుత్రులు నీకు ఒక బాహువులు లాంటి వారయ్యా.
భుజాలు లాంటి వారు. కాబట్టి ఎవడైనా తన బాహువుని నరుక్కుంటాడా? ఆ సోదరుల సంపదని ఆశించి ఆ బాహువుని నరుక్కొని మిత్రద్రోహం చెయ్యకయ్యా అంటాడు. మిత్రద్రోహం చ మాకూరు, నాయన మిత్రద్రోహం చెయ్యొద్దయ్యా. పాండుపుత్రుల్ని ద్వేషించకు, వాళ్ళు నీ సోదరులు, వారి సంపద కూడా నీ సంపద అనే భావించుకో. మిత్రద్రోహం చాలా అధర్మం నాయన. మిత్రద్రోహే తాత మహానధర్మ. మిత్రద్రోహం పాపము అంటాడు భరతుడు శ్రీమద్ రామాయణంలో. ఇక్కడ మిత్రద్రోహం అనేది చాలా అధర్మము అని చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు. నాయన నీ తాతలు పాండవుల తాతలు ఒకరే కదయ్యా. కాబట్టి యజ్ఞాలలో ధనాన్ని దానం చెయ్యి, ఇష్టమైనటువంటి కోరికలన్నీ అనుభవించు, నిర్భయంగా నువ్వు సుఖాలను అనుభవించు, ఈ రకంగా ఉంటూ శాంతిని పొందవయ్యా అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. అయితే ధృతరాష్ట్రుడు చెప్పినట్టు విన్నటువంటి దుర్యోధనుడు చెప్తున్నాడు, స్వయంగా తన ప్రజ్ఞని చూపించాలి, ప్రజ్ఞ కలిగి ఉండాలి. అది లేకుండా కేవలము వినికిడి జ్ఞానం మాత్రమే ఉన్నటువంటి వాడు శాస్త్రార్థాన్ని తెలుసుకోలేడు. దీనికి ఉదాహరణ చెప్తున్నాడు. నసజానాది శాస్త్రార్థం దర్వీం సోపరసానివా. ఇప్పుడు పప్పు ఉంది, ఆ పప్పులో గరిటెను వేసాం మనం. ఆ పప్పు యొక్క రుచి చాలా బాగుందని, మధురంగా ఉందని ఆ గరిటె తెలుస్తుందా? గరిటె తెలియదు, తిన్నవాడికి తెలుస్తుంది. కానీ గరిటెకి మీరు గరిటెని పప్పులో ఎంతసేపు ఉంచుదా గరిటెకి ఆ పప్పు యొక్క రుచి తెలియదు. అదేవిధంగా స్వయంగా ప్రజ్ఞ ఉన్నవాడికి మాత్రమే శాస్త్రాల యొక్క అర్థాలన్నీ కూడా తెలియస్తాడు అని తండ్రిని అంటున్నాడు. నువ్వు ఎటువంటి వాడివంటే ఓడకి కట్టిన ఓడ లాంటి వాడివి. అంటే విదురుడిని ఆశ్రయిస్తాడు ఎప్పుడు కూడా, విదురుడు యొక్క బుద్ధిని ఆశ్రయించేటువంటి వాడు నువ్వు. అంటే ఒక ఓడకి ఇంకో ఓడని కడితే ఆ మొదటి ఓడ ఎలా వెళ్తే రెండో ఓడ అలాగే వెళ్తూ ఉంటుంది, స్వతంత్రంగా వెళ్ళలేదు. నువ్వు అటువంటి వాడివి అన్నాడు. నీకు అన్నీ తెలుసులు, అయినప్పటికీ నన్ను నువ్వు మోహంలో పడేస్తున్నావు. స్వీయ ప్రయోజనం పట్ల నీకు ఏమాత్రమూ శ్రద్ధ లేదు అని తండ్రిని నిందిస్తున్నాడు. నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా అని అడుగుతున్నాడు తండ్రిని ధృతరాష్ట్రుడి దుర్యోధనుడు. అంటే ఒక తండ్రితో కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు శాసిస్తున్నటువంటి ఈ ధార్తరాష్ట్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమీ లేని వాళ్ళు అయిపోతారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నీ పనిని భవిష్య ప్రయోజనంగానే భావిస్తున్నావు, ఎప్పుడు దాటవేస్తూ ఉంటావు. నువ్వు భవిష్య ప్రయోజనం అంటే దైవాధీనం అన్నమాట. అంతా దైవుడి యొక్క అధీనంలో ఉంది, మనమేమీ చేయవలసిన అవసరం లేదు అనేటువంటి దాటవేసేటువంటి ధోరణి ఉంటుంది, నీకు కనిపిస్తుంది, నీలో కనిపిస్తోంది. ఒక దళాన్ని ముందుకు నడిచేటువంటి వాడు ఇతరుల బుద్ధిని అనుసరించండి అనుకోండి, అనుసరించడం వల్ల తను వెళ్ళవలసిన మార్గాన్ని పట్ల మూఢుడైపోతాడు. ఇక అతడు మూఢుడైపోతే అతని వెనకాల వెళ్తున్న వాళ్ళు అతన్ని ఎలా అనుసరించగలుగుతారు? కాబట్టి నీకు చాలా పరిణతి ఉన్నది, ప్రజ్ఞ ఉన్నది, పెద్దల్ని సేవించినటువంటి వాడివి, జితేంద్రుడివి. నువ్వు స్వకార్యతత్పరుడైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా మోహపెడుతున్నావు అని చెప్పాడు. బృహస్పతి ఏమిటి చెప్పాడంటే, లోక వ్యవహారం కంటే కూడా రాజ వ్యవహారము వేరు. కాబట్టి రాజు అనేవాడు ఎప్పుడూ కూడా తన ప్రయోజనం గురించి ఆలోచిస్తూ ఉండాలి, జాగరూకుడే ఉండాలి. ఈ క్షత్రుడి యొక్క ప్రవృత్తి ఎప్పుడూ కూడా జయం మీదే నిలబడి ఉంటుంది. అతడు తన ప్రవృత్తిలో ధర్మమా అధర్మమా అని పరీక్ష చేయాలా, ఆ అవసరం ఉన్నదా అని అడిగాడు. కాబట్టి ఉజ్వలమైనటువంటి శత్రువుల దగ్గర ఉన్నటువంటి సంపదని పొందాలనే కోరుకున్నటువంటి వాడు సారథి కొరడాతో రథాన్ని ఎలా నడుపుతూ ఉంటాడో ఆ రకంగా దిక్కులన్నిటికీ కూడా నడపాలి. ఒకవేళ చాటుగా ఉన్నా, ధైర్యతంగా ఉన్నా,
ఎలాగైనా సరే ఏదో ఒక ఉపాయంతో శత్రువుని ఎలాగ బాధించాలి అనేదే ఆలోచించాలి. అదే ఈ శస్త్రవేత్తలందరికీ కూడా ఒక శస్త్రం అయిపోతుంది. ఛేదించేది కాదు శస్త్రము అంటే అన్నాడు. ఈ రకంగా ఇతడు శత్రువు ఇతడు మిత్రువు అని ఎట్లనైనా రాసిపెట్టి ఉన్నదా? అది శాశ్వతమైనటువంటి మూలం కూడా కాదు. ఎవడు బాధిస్తాడో వాడే శత్రువు అంటాడు. అసంతృప్తి ఏదైతే ఉన్నదో ఈ అసంతృప్తి అనేది సంపదకి మూలం అవుతుందంటాడు దుర్యోధనుడు. కాబట్టి నేను ఎప్పుడూ అసంతృప్తినే కోలుకుంటాను, దాని ద్వారానే ఉన్నతికి మనం ప్రయత్నిస్తాం. కాబట్టి అదే పరమనీతి నా అభిప్రాయంలో అన్నాడు. ఇప్పుడు సంపద కానీ ధనం కానీ ఉన్నది అది నాది అనుకోవడం సరిపోదు. ఎందుకంటే పూర్వార్జితమైనటువంటి దాన్ని ఇతరులు అపహరిస్తారు. అంటే పిత్రార్జితము పూర్వార్జితమైన దాన్ని అందరూ భాగం చేసుకుంటారు, అందరూ దాన్ని కావాలంటారు, అందువల్ల దాన్ని అపహరిస్తారు అంటున్నాడు. దీన్ని రాజధర్మం అంటారు కదా అన్నాడు. గతంలో ఇంద్రుడు కూడా నముచి పట్ల ఎలా ప్రవర్తించాడు, శత్రువు పట్ల ఆ రకంగానే ప్రవర్తించాలంటాడు. ఈ సర్పం ఏం చేస్తుందంటే కన్నాల్లో ఉన్నటువంటి ఎలకల్ని మృంగివేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ భూమి విరోధం వహించినటువంటి రాజును కానీ దేశాంతరం వెళ్ళినటువంటి బ్రాహ్మణుని కానీ మింగివేస్తుంది అంటాడు. అంటే దేశాంతరం వెళ్తూ ఉండాలి బ్రాహ్మణుడు, తన పాండిత్యాన్ని ఉపయోగించుకొని ఇతర దేశాలకి ఇతర ప్రాంతాలకి వెళ్తూ ఉండాలి. వెళ్ళడం వల్ల అతడి పాండిత్యాన్ని తగిన గుర్తింపు కలుగుతుంది, సన్మానాలు సత్కారాలు అన్నీ లభిస్తాయి. ఇక మానవుడికి జన్మతః ఎవడు శత్రువు ఉండడు. ఎవరైతే ఒకే రకమైనటువంటి వృత్తి కలిగి ఉంటాడో అతడే శత్రువు అంటాడంటే దీన్నే మనం ప్రొఫెషనల్ జెలసీ, ప్రొఫెషనల్ ఎనిమిటీ అంటాం ఇవాళ. అది చెప్తున్నాడు ఇక్కడ. తన వృత్తిలోనే ఉన్నటువంటి వాడే తన శత్రువు. అంటే తాను రాజు, ధర్మరాజు కూడా రాజు, కాబట్టి ధర్మరాజే శత్రువు. ఈ నిరంతరము వృద్ధి చెందేటువంటి ఈ శత్రుపక్షాన్ని ఎవడైతే అజ్ఞానంతో ఉపేక్షిస్తాడో అది ఎలా అవుతుందంటే ఒక వ్యాధి ఎలా విస్తరించి నాశనం చేస్తుందో అలాగా ఈ శత్రువు యొక్క అభివృద్ధి కూడా మనని నాశనం చేస్తుంది. చెట్టు మొదట్లో పుట్టినటువంటి పుట్ట చివరికి చెట్టునే తినేస్తుంది. అదే రకంగా మన శత్రువు అల్పుడైనప్పటికీ కూడా పరాక్రమంతో వృద్ధి చెందేటంటే వాడు మనని సర్వనాశనం చేస్తాడు. ఈ శత్రు సంపద నీకు కూడా రుచింపకూడదయ్యా అని చెప్పి తండ్రికి సలహా ఇస్తున్నాడు. ఈ బలవంతులకి నీతిని చెప్పడం అనేది ఉందే, అది శిరస్సును మోయడం అనేది చాలా భారమైనది. పుట్టిన దగ్గర నుంచి ఈ సంపద పెరుగుతూ ఉంటుంది. సంపద పెరగాలి అని ఒక కోరిక ఉండాలి. అలా కోరిక ఉన్నటువంటి వాడు మాత్రమే వృద్ధి చెందుతాడు. ఇక పాండవుల దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని పొందేంత వరకు కూడా నా మనస్సు ఇలాగే ఉంటుంది, సందిగ్ధంగానే ఉంటుంది. ఆ సంపదని ఎలాగైనా పొందుతాను, లేకపోతే చచ్చిపోతాను, మరణిస్తాను అన్నాడు. ఇటువంటి జీవితంతో నాకు పని ఏమిటి? పాండవులు నిత్యము వృద్ధి పొందుతున్నారు, మన వృద్ధి మాత్రం అస్థిరంగా ఉండిపోయింది, మనం వృద్ధి పొందడం లేదు అని చెప్పి ఈ రకంగా తండ్రి చేసినటువంటి హితబోధకి సమాధానం చెప్పాడు దుర్యోధనుడు. స్వస్తి.